బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మీడియా వార్తల్లో ఏసీబీ అధికారులు ఫార్ములా రేసుకి సంబంధించి A1గా కేటీఆర్ గారిని ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ కేసుకి సంబంధించి? ఫస్ట్ బేసిక్గా మినిమం టు మినిమం కామన్ సెన్స్ అమ్మ. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే మనకు అది ఆదాయం ఉంటేనే చేయాలి. అది ఏదైనా సరే. ఇప్పుడు ఐపీఎల్ కూడా లాభమేగా. ఐపీఎల్ వల్ల నీకు ఎన్ని యాంగిల్స్లో వస్తాయి, అటు బ్రాడ్కాస్టింగ్ లాభమే, అలాగే యాడ్స్, ఇక చుట్టుపక్కల బార్డర్ ప్రతిదీ వాడుకుంటావు. ఈవెంట్ టికెట్ వెనకాల నువ్వు యాడ్ వేయాలన్నా వాడుకుంటావు. అండ్ పరోక్షంగా దీని బయట స్ట్రీట్ ఫుడ్స్ అవి ఇవి వస్తాయి, వాళ్ళకి చిల్ల లాభం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ చుట్టుపక్కల హోటళ్ళల్లో గట్రా ఉంటాడు, హోటల్ రంగానికి లాభం, రెస్టారెంట్స్కి లాభం, షాపింగ్ కలకల్లాడుద్ది. ఇట్లా ఎన్నో ఉంటాయి సంథింగ్ ఇఫ్ హ్యాపెనింగ్ అంటే. ఫార్ములా ఈ రేస్ కూడా ఇంతకుముందు నార్మల్గా ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్ చేసినప్పటికీ 2014లో ప్రారంభమైంది. ఇది అందరూ బాగానే చేశారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రానిక్ వెహికల్ని అందరికీ వాడండి 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 అని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. కానీ అప్పటికే హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ వెహికల్ వినియోగం చాలా ఎక్కువైపోయి గత 5 ఏళ్ల కాలంలో మన హైదరాబాద్ క్లీన్ సిటీగా ఉండింది. ఢిల్లీ అండ్ మిగతా వాటితో పోలిస్తే కంపేర్ చేస్తే ఎప్పటి నుంచో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మన వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. నిజంగా మనం చూడట్లా రోడ్ల పైన. ఇది వచ్చినప్పుడు మెట్రో స్టేషన్ వచ్చినప్పుడు కింద ఈ బైక్స్ ఇచ్చారు అందరికి. ఇప్పుడు ర్యాపిడో ఇవి ఉన్నాయి కదా కొన్ని సంస్థలు, దానికి కూడా వాళ్ళంతటి వాళ్ళే, ఓలా వాళ్ళే 2 వీలర్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ బైక్సే కదా ఇస్తున్నారు. వాళ్ళే ఇచ్చి సాఫ్ట్ గా దాని మీద రెంట్ తీసుకొని వాళ్ళకి పాపం ఛార్జింగ్ గట్రా కూడా వాళ్ళే పెట్టి ఇచ్చేస్తున్నారు. సో అలా. అండ్ ఈవెన్ ఎలక్ట్రానిక్ వెహికల్ ఎక్స్పోలు కూడా చాలా జరిగినప్పుడు ఈవెన్ ట్రాక్టర్స్, మనకి ఎలక్ట్రానిక్ బస్ ఎప్పుడో వచ్చింది 3-4 ఇయర్స్ అవ్వాల. సో అట్లా ఆల్మోస్ట్ తెలంగాణ అంతటా కూడా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎప్పటి నుంచో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం జరుగుతూనే ఉంది. అండ్ ఎలక్ట్రిక్ వాహనాలే వాడండి అంటే కంపెనీకి ఇంకోలాగా కూడా చేయొచ్చు. అంతేగాని ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళేం చెప్తున్నారంటే ఈ ఈవెంట్ వల్ల కనీసం 700 కోట్ల ఆదాయం వచ్చేది అని అన్నాడు. ఎట్లా వస్తుంది 700 కోట్ల ఆదాయం? వాళ్ళందరికీ అకామిడేషన్ నువ్వే ఇవ్వాలా. అండ్ నెక్స్ట్ ఆ రోడ్డు ఇప్పుడు 50 కోట్లు ఖర్చు అయిందా? నెక్స్ట్ ఇది చూడ్డానికి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ఇట్టిట్ట చూసుకుంటూ హోటల్ రూమ్లో ఉంటారంట, హోటల్ ఆదాయం పెరుగుద్దంట. వీళ్ళందరూ కూడా వచ్చి అంటే ఎంతమంది వచ్చారు? టూరిస్టులు ఎక్కువ మంది రాలా. ఎందుకంటే నీకు పర్ఫెక్ట్ సీటింగ్ ఇవన్నీ లేవు. ఈ బీజింగ్, బ్రెజిల్ ఈ కంట్రీస్ ఎందుకు చేశాయి అంటే వాళ్ళకంటూ దీనికి పర్టికులర్ ఒక టెరిటరీ ఉంది, కేటాయించారు ఆ దేశాల్లో. నువ్వేం చేసావు? ఇప్పుడు ఇండియాలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇండియాలో ఇది చేయకూడదు అని. అంతేగాని ఎవరూ చేయలేదు అంటే నువ్వు ఏదో అద్భుతమైన విషయాన్ని చేసావు అనేది కాదు కదా. ఇక్కడ మన మెట్రోపాలిటన్ సిటీస్లో అది ఇవి కాంట్ డూ దట్. చేయొచ్చు, ఏ అడవినో మొత్తం రోడ్లు వేసి చేసేసి అక్కడ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ దీనికోసం అంత చేయాల్సిన అవసరం లేదు. ఓ ల్యాండ్ కేటాయించి. కానీ యాక్చువల్గా ఒక మనీ లాండరింగ్ జరగడానికో లేకపోతే డబ్బులు మార్పిడి జరగడానికో ఈ A1 ఫార్ములా అనే దానిని ఉపయోగించుకున్నారు ఉద్దేశపూర్వకంగానే అనేది ఒక వాదన. నిజమే ఉండే అవకాశాలు ఉన్నాయా? అందుకే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గ్రౌండ్ నుంచి. సో ఇప్పుడు ఇది మనకి ఇక్కడ సెట్ అవ్వంది, అసలు సెట్ అవ్వదు. అయినా సరే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసావంటే దాని అర్థం ఏంటి? సంథింగ్ వాజ్ దేర్. కాళేశ్వరం కూడా అంతే. ప్రపంచ ఇంజనీరింగ్ టెక్నాలజీ అసలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయలేదు, మనమే చేస్తున్నాం. ప్రపంచంలో ఎవడూ చేయలేదు అంటే ఒరే దాని అర్థం ఏంటి? చేయకూడదు అని. అంతేగాని మనం ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టామని కాదు. అది కూడా అంతే. ఇట్లా అంటే దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసి అందులో 1000 కోట్లు దండుకున్నారు. అది ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లా. సో ఇప్పుడు ఇట్లాగనే ఎవరు చేయకూడనివి, ఎక్కడ జరగనివన్నీ ఇక్కడే ఎందుకు జరుపుతున్నారు అంటే దానివల్ల వీళ్ళు అంటే ఇప్పుడు పాత విషయాన్నే ఇక్కడ చేశారనుకో, ఆ గతంలో వాళ్ళు 100 కోట్లకే చేశారు, నువ్వెట్లా 300 కోట్లకు చేసావని అడిగే వాళ్ళు ఉంటారు. ఎవడూ చేయకూడని చేసావనుకో, నువ్వు ఎంత చెప్పితే అంతే. అది అంతే కదా. నువ్వు ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసావు, సెకండ్ టైం ఇంప్లిమెంట్ చేసేటోడికి 10 కోట్లే అయిందనుకో, అప్పుడు వాడు అడుగుతాడు వచ్చి, నాకు 10 అయింది, నువ్వు అప్పట్లో 50 ఎలా పెట్టావని. అది ఇంకెవరు చేయరు. ఈ రకంగా ఒక ఒప్పందం కుదిరింది. సరే, దీంట్లో అవకతవకలు జరిగాయి అనేది వాస్తవం. ఇప్పుడు దీని ద్వారా నేను ఈవెంట్ ఆర్గనైజర్గా చెప్తున్నా, దీని ద్వారా నష్టమే తప్ప ఆదాయం లేదు.
సీరియస్లీ ఈ ఫార్ములా ఈ రేసు ఎక్కడెక్కడ జరిగారో అక్కడ హోర్డింగ్స్ ఏం పడలా, బ్రాండింగ్స్. ఇప్పుడు మనం ఐపీఎల్ జరిగితే చుట్టూరా బ్రాండ్లు వేస్తారా? అవును. ఇప్పుడు ఈ జరిగే చుట్టుపక్కల బ్రాండ్లు ఉంటే నీకు డబ్బులు వస్తాయి. ఎక్కడ కనిపించే బ్రాండ్లు ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ అసలు ఏమీ లేవు, దీనివల్ల జీరో. మెయిన్ కంపెనీసే పార్టిసిపేట్ చేస్తాయి. అసలు ఇక్కడ అవసరమే లేని సంతం తీసుకొచ్చి పెట్టారు. దానివల్ల నష్టం ఎంత జరిగిందో చెప్పనా? ఇప్పుడు లాభం పక్కన పెడదాం. అన్ని రోజులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు, ఓకేనా? స్కూల్కి ఆఫీసులకు పోయే వాళ్ళు కూడా మానుకున్నారు. 3 గంటలు 4 గంటలు రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది, అదేదో ఇంట్లోనే ఉండొచ్చు కదా లీవ్ పెట్టి. ఇప్పుడు వెళ్ళడానికి 4 గంటలు 3 గంటలు పడుతుంది ఈ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి. హైటెక్ సిటీలోనే ఉన్నావు నువ్వు, ఆఫ్ కోర్స్ నువ్వు అమీర్పేట నుంచో లేదా బేగంపేట నుంచో రావాలి, నువ్వు అక్కడ పెట్టావు. ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి, విపచ్చమైన ట్రాఫిక్, ఎవడు ఎటు కదలట్లా, రోడ్డు మీదే ఉంటున్నారు. ఆ రోడ్డు మీద ఉండే బదులు ఇట్లా అదేదో ఇంట్లోనే ఉండొచ్చు కదా, కనీసం కాలు చెప్పుకొని కూర్చోవచ్చుగా. ఎవడు ఆఫీసులకు పోలా. దానివల్ల ఆ రోజు వర్క్ నష్టం జరిగింది. బోల్డ్ అన్ని క్యాలిక్యులేషన్స్ దీంట్లో చూసుకుంటే నష్టమే, లాభం అయితే ఇంకోటి లేదు. సరే టూరిస్టులు వచ్చారు అంటున్నాం, టూరిస్టులు వచ్చినా కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో తెలుసా? వాడు చక్కగా వస్తాడు, ఫార్ములా జరుగుతుందంటే హైదరాబాద్లో అని. ఏ టైంకి? రేపొద్దున 10 o'clock. ఎక్కడ జరుగుతుంది? నెక్లెస్ రోడ్లో జరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఖైరతాబాద్లోనే ఉన్నావు, ఇంకెక్కడో లేవు. ఖైరతాబాద్ నెక్లెస్ రోడ్, అరే వితిన్ 500 meters 600 meters 700 meters కనిపించేస్తుంది. అక్కడే పార్క్ హోటల్లోనే ఉంటావు డబ్బులు ఇచ్చేసి. పొద్దున్న లేచావు, ఇప్పుడు 500 meters అంటే హౌ మెనీ మినిట్స్? 5 minutes 10 minutes హార్డ్లీ. నువ్వు 15 minutes ముందే బయలుదేరావు, రేస్ అయిపోయాక వెళ్తావు అక్కడికి. ఇంకా చూడడానికి ఎందుకు? ఆ ట్రాఫిక్ అలాగే ఉంటుంది కదా. ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మన దగ్గర అది సెట్ అవ్వంది, నువ్వు పెట్టావు, సరే పెట్టావు. ఇప్పుడు దాని గురించి వీళ్ళందరూ లాగితే డొంక కదిలింది. థ్యాంక్ యూ సో మచ్.